హలో అండి, వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజు నేను చిన్న చేపల పులుసు చేస్తున్నా. అయితే ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని మెంతులు కొన్ని ధనియాలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకొని మళ్ళీ కొంచెం వేగనివ్వాలి. తర్వాత వీటిని మనము ఒక జార్లోకి తీసుకొని అందులో ఒక 2 లవంగాలు ఒక ఇలాచి వేసుకొని గ్రైండర్ పేస్ట్ పట్టుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత పులుసుకు మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పులుసు కోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి కొంచెం కలుపుకొని వీటికి సరిపడా కారము, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు. తర్వాత చింతపండు రసం పోసుకొని అవి కొంచెం మంచిగా ఉడకబట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం గ్రైండర్ పట్టుకొని ఉంచుకున్న పులుసు ఎప్పుడైతే మసులుతుందో అప్పుడు ఈ పేస్ట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఆ పులుసు మంచిగా మసులుతూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చాలాసేపు మెల్లగా మరిగించుకోవాలి. అంతేనండి.